2023-24 ఎమ్మెల్యే ఎలక్షన్ చూసుకుంటే అఫిడవిట్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు తప్పుడు ఆస్తులకు సంబంధించి తప్పుడు వివరాలు ఇచ్చారనేసి ఒక కోర్టులో కేసు నడుస్తుంది. దానిపై మీ వివరణ ఏంటి సార్? కోర్టులో వేసే వాళ్ళు వేస్తారండి, దానికి నేను ఏం అభ్యంతరం పెట్టాను. ప్రజాస్వామ్యం ఇది, ఎవరు నా మీద ఏదైనా కేసు వేసుకోవచ్చు. ఇంకొకటి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని సృష్టించింది ఇద్దరు బీజేపీ వాళ్ళు, ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అనే అతని చేత 10 లక్షలు ఇచ్చి నామినేషన్ వేయించింది ఆ ఇద్దరు బీజేపీ, ఆ ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే. అతని పేరు కూడా సేమ్ మా ఇంటి పేరే, అతని పేరు కూడా సుధీర్ రెడ్డి. అతను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ వేయించి నా ఓట్లు చీల్చి రాజకీయ లబ్ధి పొందుదామని ఒక చిల్లర ఆలోచన వాళ్ళు చేసిండ్రు. అతను నామినేషన్ వేయించిండ్రు. దాని తర్వాత ఆ నామినేషన్ వేసిన ఆ ఎత్తుగడ కూడా పారలేదు. అతని పాపం ఎన్నికల అఫిడవిట్లు మళ్ళీ ఫైనల్ అది సబ్మిట్ చేయడం చేయలేకపోయినరు. సో అతని పేరు అతనిది డిస్క్వాలిఫికేషన్ అయింది. అది సేమ్ పేరు కాబట్టి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అని సేమ్ పేరు కాబట్టి నాదేమో అనుకొని కొన్ని పత్రికలు పొరబడి నా ఫోటో వేసిండ్రు. అట్లా జరిగింది, అంతేగాని అది వేరే అభ్యర్థి, వేరే క్యాండిడేట్. ప్రజలందరూ మీరే అనుకుంటారు. పేరు ఇంటి పేరు రెండు సేమ్ ఉండడం వల్ల నేనే అనుకున్నారు. వాస్తవానికి మీరు హుడా చైర్మన్గా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఏ వ్యక్తి రాష్ట్రంలో ఎమ్మెల్యే కాకముందుకు అంత డెవలప్మెంట్ చేయడు, నేను చేసిన. ఇక అంతకన్నా ఎక్కువ నేను ఏం చెప్పలేదు. హుడా చైర్మన్ తోటే గుర్తింపు వచ్చిందంటారా? గుర్తింపు అనుకోండి, లేకపోతే డెవలప్మెంట్ కూడా చేసిన నేను అంతా. ఎన్నో కాలనీలకు మంచినీటి సదుపాయాన్ని ఇచ్చిన, ఎన్నో కాలనీల పార్కులు చేయగలిగిన, ఎంతోమంది ప్రజలతో మమేకమైనాము, చాలా సమస్యలకు పరిష్కారం చూపెట్టినాము అండ్ చాలా డెవలప్ చేసినాం. కాబట్టి నేను ఘంటాపదంగా చెప్తాను, ఎమ్మెల్యే కాకముందుకు ఈ రాష్ట్రంలో నేను చేసిన డెవలప్మెంట్ ఎవరు చేయకుండొచ్చు. హుడా చైర్మన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు 2018-19 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కండవ పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దిన వ్యక్తి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అనేసి ప్రతిపక్ష నాయకులు బలంగా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దిన వ్యక్తి ఏముందంటే నాకు అర్థం కాదు. నాకు ఏమైనా అన్యాపదంగా ఇచ్చిండ్రు ఆ టికెట్లు. నేను